హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే ఆల్రెడీ ఒకరైతే హెల్మెట్ అయిపోయారండి. ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ రోజు అయితే మనకు ఈసారి కష్టంగా డబుల్ ఎలిమినేషన్ అండి. ఈ రోజు ఆల్రెడీ ఒకరు వెళ్ళిపోయారు, రేపు ఇంకోరు వెళ్ళిపోబోతున్నారు. రేపు ఎవరు వెళ్ళిపోతారు అనేది కూడా చూడండి. సో ఓటింగ్ లిస్ట్లో అయితే మనం చూసుకుంటే వెళ్ళిపోదాము. సో అవినాష్కు ఫైనలిస్ట్ అయిపోయారని చెప్పారు, కానీ చెప్పలేము. ఒకవేళ ఏం జరుగుతుందో ఏం జరగదో కూడా చెప్పలేము లాస్ట్ వరకు కూడా. అయితే ఇక్కడ అవినాష్కి గనక ఆ టికెట్ ఫినాల రాకపోతే తను ఖచ్చితంగా వెళ్ళిపోయేవాడే. సో ఓటింగ్ లిస్ట్ ఆర్డర్ ఎట్లా ఉందనేది చూద్దామండి. మనకు నిఖిల్ అయితే టాప్లో ఉన్నాడు అఫీషియల్లో, కానీ కొన్ని పోల్స్లలో మనకు యూట్యూబ్ పోల్స్లలో గౌతమ్ ఉన్నట్టు కనిపిస్తున్నాడు. ఎట్లయినా కూడా నిఖిల్కే పడుతుందండి. నేను మార్నింగ్ ఒక వీడియో చేశాను, అందులో కూడా చెప్పాను నిఖిల్కి ఎట్లా పడుతుంది అంటే. వేరే కన్నడ రాష్ట్రం వాళ్ళు కూడా తనకైతే ఓటేస్తున్నారు. యూట్యూబ్ పోల్స్లలో వెబ్సైట్లలో అయితే వాళ్ళు వేరు, డైరెక్ట్ హాట్స్టార్ ఓపెన్ చేసి వేసేస్తారు. సో గౌతమ్కి అయితే ఖచ్చితంగా వైల్డ్ కార్డ్గా వచ్చిన ఇంత ఫ్యాన్ బేస్, ఇంత క్రియేటివిటీ పెరగడం అయితే చాలా గొప్ప విషయం అనుకోవాలి. సో గౌతమ్ అయితే సెకండ్ పొజిషన్లో అయితే ఉన్నాడు. మనకి అతనికి కూడా మస్తు ఓటింగ్ జరుగుతుందండి, కానీ కొన్ని పోల్స్లలో గౌతమే ఫస్ట్ ఉన్నాడు. అఫీషియల్లో నిఖిల్ ఫస్ట్ ఉన్నాడని నా ఫీలింగ్. యూట్యూబ్ పోల్స్లలో నాకైతే ఎక్కువ వరకు గౌతమే కనిపించాడు, కానీ ఇంకా వేరే సెర్చ్ చేయంగా చూస్తే అయితే నిఖిలే ఓవరాల్గా టాప్లో ఉన్నట్టయితే అనిపిస్తోంది. ఎందుకంటే ఫస్ట్ నుంచి ఆడియన్స్తో కనెక్ట్ అయ్యాడు కాబట్టి. థర్డ్ ప్లేస్ వచ్చి నబీల్ ఉన్నాడండి, చాలా డిఫరెన్స్ ఓటింగ్తో ఉన్నాడు. తర్వాతకు వచ్చేసి ప్రేరణ ఉంది. తర్వాతకు వచ్చేసి ప్రేరణ అదే అసలు నేను ఎపిసోడ్ వేయలేదండి. ఎపిసోడ్లో గొడవ అయింది, అది అన్సీన్లో వేసేసారు. ఎందుకంత మరి అంత ఆత్రం ఎందుకు బిగ్ బాస్కి నాకు అర్థం కాలేదు. మొత్తం కట్ చేసి వేసేసారు. ప్రేరణ గొడవ లేదు, గౌతమ్ గొడవ లేదు, రోహిణి ప్రేరణ గొడవ లేదు. అసలు వాళ్ళ గొడవలు చాలా పెద్దగా అయినాయి. గౌతమ్కు చాలా పాజిటివ్ వచ్చేది నిన్న ఎపిసోడ్. తేజ ఎంత వర్స్ట్గా బిహేవ్ చేశాడో గౌతమ్ పట్ల అవన్నీ లేపేశాడండి. చాలా దారుణంగా మాట్లాడాడు నిన్న తేజ. సో తర్వాతకు వచ్చేసి ప్రేరణ తర్వాత విష్ణుప్రియ అండి. విష్ణుప్రియ తర్వాతకు వచ్చేసి మనకు పృథ్వీ. తర్వాత లీస్ట్లో అవినాష్ తేజ ఉన్నారండి. పక్కా అవినాష్ కూడా లాస్ట్లో వెళ్ళిపోయేవాడు. అది ఎవిక్షన్ షీల్డ్ వల్ల సేవ్ అయ్యాడు. అవినాష్ ఫస్ట్ వచ్చినప్పుడు ఒక నామినేషన్ షీల్డ్ వాడుకున్నాడు, తర్వాత వచ్చినప్పుడు నబీల్ ఎవిక్షన్ షీల్డ్, ఇప్పుడు టికెట్ ఫినాల్. అదృష్టం అంటే ఇది కదా ఫ్రెండ్స్, ఎందుకంటే అదృష్టం అనేది కూడా ఉండాలి. ఈ అదృష్టం వల్ల కూడా నిన్న కొంతమంది ఓట్స్ గుద్దినా కూడా అవినాష్ అయితే లీస్ట్లో ఉన్నాడు. వెళ్ళిపోవాల్సింది ఈ వీక్ ఖచ్చితంగా తేజ అవినాష్, కానీ మనకు వెళ్ళిపోయింది ఈ వీక్. ఈ రోజు సాటర్డే వెళ్ళిపోయింది తేజ అండి. తేజ వెళ్ళిపోయాడు ఆల్రెడీ. సో ఆల్రెడీ ఎపిసోడ్ జరిగిపోయింది, ఇప్పుడు సండే ఎపిసోడ్ జరగబోతోంది. ఈ రోజు అయితే మనకు సాటర్డే ఎపిసోడ్లో తేజ ఎలిమినేట్ అవుతాడు. ఇక సండే ఎపిసోడ్కి వచ్చేసి పార్ట్ 2లో ఎవరు ఉంటారంటే విష్ణుప్రియ అండ్ పృథ్వీ ఉంటారు. సో అవినాష్ ఖచ్చితంగా సేవ్ అయిపోతాడు, ఎందుకంటే లాస్ట్ టైం కూడా మనకి అంబటి అర్జున్కి టికెట్ ఫినాల్ రావడం వల్లనే టాప్ 6 అయ్యాడు. అప్పుడు గౌతమ్ అతని వల్ల ఎలిమినేట్ అయిపోయాడు. సో ఈసారి కూడా అదే అండి, పృథ్వీ సేమ్ గౌతమ్ ప్లేస్లో పృథ్వీ వెళ్ళిపోబోతున్నాడు. విష్ణుప్రియకి ఓటింగ్ ఉంది, ఖచ్చితంగా ఓటింగ్ యాంకర్గా చేసింది కాబట్టి ఖచ్చితంగా అమ్మాయికి ఓటింగ్ ఉంది. సో ఇక్కడ మనకి బాటమ్ 2లో వీళ్ళిద్దరే ఉంటారు. పృథ్వీ వెళ్ళిపోతాడండి. 99% ఉంది, 0.1% చెప్పలేం. అన్లిమిటెడ్ టిస్ట్ టర్న్స్ అన్నాడు కాబట్టి. సో అవినాష్ వెళ్ళిపోయినా కూడా ఆశ్చర్యపోని అవసరం లేదు అని నా ఫీలింగ్. ఎందుకంటే ఈసారి అన్నీ కూడా చాలా ట్విస్ట్ టర్న్స్ అని చెప్తున్నారు కాబట్టి, ఒకవేళ అవినాష్ని టికెట్ ఫినాల్ వచ్చి అవినాష్ కూడా ఎలిమినేట్ చేసినా ఆశ్చర్యపోని అవసరం లేదు. ఇది జస్ట్ 0.1% మాత్రమే ఉంది. 99% మనకు పృథ్వీ వెళ్ళిపోతాడు రేపు. ఈరోజు తేజ, రేపు పృథ్వీ. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్తో మీకు షేర్ చేస్తూనే ఉంటారు. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.